హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశోక్ బ్లాగ్స్. వీడియో చూస్తున్నారు కదా, మన వీడియో వచ్చేసి ఎక్వేరియం క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఇదే మన వీడియో ఈరోజు చూపిస్తాను, చూడండి. ఫుల్ వీడియో చూసేయండి, చూస్తే మీకు అర్థమవుతుంది. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే రాళ్ళని తీసేయాలి. రాళ్ళను అలా తీసేసుకొని ఒక డబ్బాలో కలర్స్ రాళ్ళు అవి 1.5 kg ఉన్నాయి. అన్నీ ఒక డబ్బాలు వేసుకొని అలా వేసుకొని అలా మొత్తం తీసేసాను. మొత్తం తీసి మా ఇంట్లో అయితే అక్కడిక్కడ తిరుగుతున్నారు. అది 1.5 kg. అయితే మనం బకెట్లోకి వాటర్ తీసేసుకోవాలి. ఇది మొత్తం ముంచేసుకున్నాను. మొత్తం గలీజ్ అయిపోయింది వాటర్ అంతా. అది మొత్తం మరకలు. ఫస్ట్ వాటర్ వాషింగ్ చేసుకున్నా. నీట్గా క్లీన్ చేసుకున్నాక మళ్ళీ సాల్ట్తో కూడా క్లీన్ చేశాను, చూపిస్తాను చూడండి. అది కూడా మొత్తం బకెట్లో చేసుకున్న వాటర్ అంతా. అది సాల్ట్ మొత్తం వేసుకొని మామూలు చేతితోనే క్లీన్ చేశాను. 4 సైజులు క్లీన్ చేసుకున్నాను. మొత్తం మరకలు అయిపోయినాయి. లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బాటమ్ కూడా క్లీన్ చేసుకున్నాను. అదిగో అట్లా మొత్తం క్లీన్ చేసుకున్నా. వాటర్తో క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకున్నాను. అది అట్లా 4 సైడ్లు. అది మళ్ళీ బకెట్లో చేసుకున్నాం వాటర్ అంతా. మళ్ళీ ఇంకొన్ని నీళ్ళతోటి క్లీన్ చేసుకుంటే ఫ్రెష్ అయిపోతుంది. ఇంకా అది 4 సైడ్లు బయట లోపల చేసా. ఇప్పుడు చూడండి, నీట్గా అయిపోయింది. అట్లా పెట్టుకున్న సైడ్లో నీళ్ళు ఉంటే కారిపోతాయి. మళ్ళా మంచిగా పెట్టేసుకొని రాల్స్ ఉన్నాయి కదా, రాళ్ళు కలర్స్ ఇవి వాషింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నల్లగా అయినాయి కదా, స్మెల్ వస్తున్నాయి. వాషింగ్ చేసుకుంటే మళ్ళీ క్లీన్ అయిపోద్ది, ఫ్రెష్ అయిపోతుంది. మళ్ళీ అది మెల్లగా వేసుకున్నాను. వీడియో అయితే నేను ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను. 20 minutes ఉండే 10 minutes చేసిన. ఇట్లా మెల్లగా వేసుకోవాలి రాళ్ళు.
మెల్లగా అట్లా వేసేసుకొని కొన్ని మొత్తం అన్నీ కూడా వేసుకున్నాక అదిగో 4 సైడ్లు అనుకోవాలి మొత్తం నీట్గా వేసుకున్నాక మీరు చూడండి ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు చెట్లు పెడుతున్నాయి, ఇలా చెట్టు కూడా క్లీన్ చేశాను, అవి నీట్గా అయిపోయినాయి. చూడండి సింపుల్గా ఉన్నాయి, లుక్ కొడుతుంది. ఇట్లా సింపుల్గా ఉండాలి, మరీ ఓవర్ ఉండొద్దు. మెల్లగా తీసుకోవాలి, లేదంటే బాటమ్ క్రాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో పెట్టుకున్నాను, అట్లా పెట్టేసుకున్నా. మళ్ళీ సెట్టింగ్ చేసేస్తున్నా. సెట్టింగ్ చేసుకున్నాక నెక్స్ట్ వాటర్ పోసేద్దాం. వాటర్ పోసాక వాటర్ తెచ్చుకున్నాను వాటర్ అట్లా మెల్లగా పోసుకున్నాను. వాటర్ అట్లా మగ్గుతో పోసుకోవాలి. వాటర్ బకెట్తో పోసేస్తే ఆ రాళ్ళన్నీ అటు ఇటు వెళ్ళిపోతాయి, గ్లాస్ కూడా క్రాక్ వచ్చేస్తుంది. నెమ్మదిగా పోసుకోవాలి, మెల్లగా. ఇట్లా ఇంకోటి అమ్మని చెప్పిన మా పాపకి తెచ్చిచ్చింది నాకు. అది సెట్ అయిపోయినాయి వాటర్. ఇంకొన్ని కూడా కావాలి వాటరు. ఇంకొన్ని వస్తున్నాం. చూడండి ఇప్పుడు సూపర్ వాటర్. ఇప్పుడు లుక్ కొడుతుంది వాటర్ పోసాక. చేపలు అయితే 2 ఉన్నాయి మనకి. చేపలు అయితే 2 ఉన్నాయి. నెక్స్ట్ తెస్తాను, మళ్ళీ వెళ్తాను తెస్తాను. ఇంకా 4 ఫిషెస్ తీసుకొస్తాను. గ్రీన్ ఫిష్, గోల్డ్ ఫిష్, అది గ్రీన్. వెళ్ళి తీసుకొస్తాను. నెక్స్ట్ ఆక్సిజన్, ఇది ఆక్సిజన్. ఇక్కడ ప్లగ్ పెట్టేశాక మనకు ఆన్ అయిపోతుంది. అదిగో బుడగలు వస్తున్నాయి, ఇట్లా బుడగలు రావాలి. నేనైతే థర్మాకోల్తో అది తీసుకుని అట్లా పెట్టుకున్నా. ఇప్పుడైతే లైట్ వేసాను, లైట్ వేస్తే లుక్ కొడుతుంది ఇంకా. అదిగో చూశారు కదా. నెక్స్ట్ మనం ఫిషెస్కి వెళ్తున్నాం. ఫిషెస్కి వెళ్ళాక ఇప్పుడైతే 10 o'clock అవుతుంది. మరి షాప్ ఉంటుందో లేదో తెలీదు, చూద్దాం. అక్కడికి వెళ్ళాక ఓపెన్ చేశారా చేయలేదా, అది చేయలేదు, ఓపెన్ చేయలేరు. నెక్స్ట్ డే తెచ్చుకున్నాను మళ్ళీ ఫిష్. అక్కడైతే నేను వీడియో షూట్ చేయలేదు, ఎక్వేరియం షాప్లో మర్చిపోయాను. నేను అక్కడ షూట్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయినా. మామూలుగా తీసుకొని వచ్చేసిన. అదిగా ఒకటి బ్లాకు, 2 వైట్, ఒకటి గోల్డ్ ఫిష్. కవర్ పడిపోతుంది లోపల. ఒక 1 minute అయితే అలా పెట్టుకోవాలి కవరు. ఇలా పెట్టుకోవాలి 1 minute. వెంటనే వేసేయకూడదు, లేకపోతే చనిపోతాయి. అక్కడ ఆక్సిజన్, ఇక్కడ ఆక్సిజన్ తేడా ఉంటుంది కొద్దిగా.
సెట్ అవ్వాలంటే టైం పడుతుంది. ఒక 1 మినిట్ పెట్టుకున్న తర్వాత మెల్లగా వదిలేసేయాలి అలా. అదిగో ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నాయో చూడండి. బ్లాకు, 2 వైట్, 1 గోల్డ్. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.